మనం ఎన్నో గొప్ప గొప్ప లవ్ స్టోరీలు చూసి ఉంటాం. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. మన దేశానికి చెందిన ప్రద్యుమ్న కుమార్. ఈయన వీధుల్లో మనుషుల బొమ్మలు గీస్తూ ఉండేవాడు. ఆ సమయంలో స్వీడన్ నుండి శార్లెట్ వ్యాన్ అనే మహిళ టూరిస్ట్గా మన దేశానికి వచ్చింది. ఒకరోజు ఆమె అతన్ను తన బొమ్మ గీయమని అడిగింది. మొదట్లో సరిగ్గా గీయలేకపోయాడు ప్రద్యుమ్న కుమార్. తరువాత రమ్మన్నాడు. అలా ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కానీ తరువాత కొన్ని రోజులకి ఆ అమ్మాయి స్వీడన్కు వెళ్ళిపోయింది. కానీ ప్రద్యుమ్న కుమార్ ఎలాగైనా ఆమెను కలుసుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తన దగ్గర కేవలం ఆ అమ్మాయికి సంబంధించిన అడ్రస్ మాత్రమే ఉంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాస్పోర్ట్ రెడీ చేసుకున్నాడు. కానీ పేదరికం కారణంగా ప్రద్యుమ్న కుమార్ దగ్గర విమానం టికెట్ కొనేంత డబ్బు లేదు. దానితో అతను అప్పట్లో తన దగ్గర ఉన్న వస్తువులను అమ్మేసి వచ్చిన డబ్బుతో సైకిల్ కొని 1977వ సంవత్సరం జనవరి 22న ఏకంగా సైకిల్ మీద నుంచి స్వీడన్కు బయలుదేరాడు. అలా ప్రతిరోజు సుమారుగా 70 కిలోమీటర్లు సైకిల్పై వెళ్తూ మధ్య మధ్యలో ఆయా దేశాల ప్రజలు బొమ్మలు గీస్తూ అలా వచ్చిన కొద్ది డబ్బుతో తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అలా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, టర్కీ దేశాల మీదుగా సుమారుగా 6500 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ చివరకు మే నెలలో శార్లెట్ వ్యాన్ను కలుసుకుని వారి ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. చాలా గ్రేట్ లవ్ స్టోరీ కదా. ఇలా ప్రద్యుమ్న కుమార్ యొక్క లవ్ స్టోరీ గొప్ప లవ్ స్టోరీగా మిగిలిపోయింది.